హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ భవ్య ఈ రోజు ముఖ్యాంశాలు ఈ కాకలాబీ కొత్తగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాయి. ఎన్ని దరఖాస్తులు అండి, ఒక లారీకి 5,000 అవుతాయి. ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నాకు పట్టుకోవడానికి వస్తలేదు. ఒక లారీ దరఖాస్తులు ఉన్నా కానీ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కానీ, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి కానీ, DW ఆఫీస్ నుంచి కానీ, మంత్రులు ఎమ్మెల్సీలు ఎవరిచ్చినా కానీ నా పట్ల స్పందన లేదు. నమస్కారం, నా పేరు ఓదల్ నరేష్. నేను గత 15 సంవత్సరాల నుండి వేములవాడ మార్కండేయ నగర్లో ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాను. నేను వికలాంగుడిని. మా తల్లిదండ్రులు వృద్ధులు, పనిచేయని స్థితిలో ఉన్నారు. మాది రెక్కాడితే దొక్కాడని పరిస్థితి. నేను కష్టం విలువ తెలిసిన వాడిని. ఇప్పటికీ కలెక్టర్ ఆఫీస్ ఓపెన్ అయినప్పటి నుండి, కలెక్టర్ ఆఫీస్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి లెక్కలేని దరఖాస్తులు ఉన్నాయి. ఇన్వార్డ్లో కానీ, అవుట్ వార్డ్లో కానీ, ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో కానీ, DW ఆఫీసులో కానీ, కలెక్టర్ గారికి కానీ, కలెక్టర్ గారికి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంతమంది లెటర్లు ఇచ్చినా కానీ కలెక్టర్ గారు కూడా స్పందన లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను చంపుకుంటా అని చెప్పి ఇక్కడ మీడియా పరంగా కోరుకున్నాను. నా కుటుంబం రోడ్డు పాలైపోయింది. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. అనేక రకాల పోటీ పరీక్షలు రాశాను. 1 మార్కు, 2 మార్కులు, 3 మార్కులు, 10 మార్కులు పోయాను. ప్రభుత్వం ఇప్పటి కూతురు స్పందించలేదు. నన్ను ప్రభుత్వం గుర్తించకపోతే, నన్ను ఆదుకోకపోతే నా శావే శరణ్యం అని చెప్పి, ఈ నెలలో నాకు ఏదైనా ఉపాధి కల్పించకపోతే, ఈ నెలలో నాకు న్యాయం జరగకపోతే ఈ కలెక్టర్ ఆఫీసులోనే నేను మందు తాగి చచ్చిపోతా అని చెప్పి నేను మీడియా ముఖంగా కోరుకున్నాను. తప్పకుండా ఇక ఎన్ని దరఖాస్తులు అండి, ఒక లారీకి 5,000 అవుతాయి. ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నాకు పట్టుకోవడానికి వస్తలేదు. ఒక లారీ దరఖాస్తులు ఉన్నా కానీ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కానీ, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి కానీ, DW ఆఫీస్ నుంచి కానీ, మంత్రులు ఎమ్మెల్సీలు ఎవరిచ్చినా కానీ నా పట్ల స్పందన లేదు. Once a spy, always a spy.